ఎవడైనా కొట్టి చంపుతాడు, వీడేంట్రా పెట్టి చంపుతున్నాడు. ఇది ఓ సినిమాలో డైలాగ్. కానీ ఈ మాటలు ప్రభాస్కి సరిగ్గా సరిపోతాయి. ఎందుకంటే తన సినిమా షూటింగ్లో కో యాక్టర్స్కి ఫుడ్ పెట్టే విషయంలో ప్రభాసే సాటి. ఈ విషయాన్ని ఎంతోమంది ఎన్నోసార్లు చెప్పారు. తాజాగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రభాస్ ఫుడ్ పెట్టే విషయం గురించి చెబుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సలార్ షూటింగ్ సమయంలో ప్రభాస్తో నాకు పెద్ద తలనొప్పి అయిపోయిందంటూ రాజమౌళికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ చెప్పాడు. ప్రభాస్తో షూటింగ్ అంటే డైట్ అస్సలు పాటించలేం. ఒకసారి షూటింగ్ స్పాట్కి నా భార్య 9 ఏళ్ల కూతురు వచ్చారు. నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటని నా కూతుర్ని ప్రభాస్ అడిగాడు. చిన్నపిల్ల కదా, ఏదో 20 రకాల ఫుడ్ చెప్పేసింది. మీరు చెబితే నమ్మరు, ఆ రోజు రాత్రి ఫుడ్ పెట్టడానికి మాత్రం నేను ఎక్స్ట్రా రూమ్ తీసుకోవాల్సి వచ్చింది. తర్వాతి రోజు ఉదయం నేను ప్రభాస్ని వెళ్ళి అడిగాను, ఏంటి సార్, నేను ఏమైనా చుట్టాలందరినీ తీసుకొని వచ్చానని అనుకున్నారా? అంత ఫుడ్ పంపించారేంటి అని అడిగా. నేను నా భార్య చిన్న పాపతో ఉన్నాను. ప్రభాస్ అంత ఫుడ్ పంపించాడు. అందుకే ప్రభాస్ మన చుట్టూ ఉంటే డైటింగ్ అనేది మర్చిపోవాల్సిందే. ఇంకో విషయం ఏమిటంటే తను మాత్రం తినడు. ఏదో ఒక కప్పు రైస్, పప్పు ఏదో తింటాడు. మనకి మాత్రం పొట్ట పగిలిపోయేంత వరకు పీకల దాకా పెడతాడు అంటూ పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు. దీనికి ప్రభాస్ కూడా అంతే సరదాగా రిప్లై ఇచ్చాడు. చూడండి సార్, మీరు ఎంత ఫిట్గా ఉన్నారో శృతి హాసన్ కూడా అందుకే మిమ్మల్ని అంతలా పొగుడుతుంది. పృథ్వీ స్క్రీన్ చూస్తే 20 ఏళ్ల అబ్బాయిలా ఉందంటూ శృతి చెప్పింది కదా, నా గురించి ఎప్పుడైనా చెప్పిందా అంటూ ప్రభాస్ ఆట పట్టించాడు. సార్, అందుకే చెబుతున్నా, ప్రభాస్ మీ చుట్టూ ఉన్నప్పుడు ఎప్పుడు నోరు జారి నాకు అది ఇష్టం ఇది ఇష్టం అని మాత్రం చెప్పకూడదు. ఎందుకంటే ఆ రోజు రాత్రే మనం చెప్పిన ఫుడ్ మొత్తం మన రూమ్లోనే ఉంటుంది. అందుకే ప్రభాస్తో చాలా డేంజర్ అంటూ పృథ్వీరాజ్ అన్నాడు. ఇలా రాజమౌళి చేసిన ఈ ఇంటర్వ్యూ మొత్తం చాలా ఫన్నీగా నడిచింది.